హలో నమస్తే. వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్. ఈరోజు ఈ వీడియోలో డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అండ్ వీడియోలో వెళ్తూ వెళ్తూ మనకి ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి, టికెట్ ప్రైజెస్ ఏంటి, అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటో ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ స్లైడ్లో మనకి కాంటాక్ట్ నెంబర్స్ అవి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో ప్యాకేజెస్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. టికెట్స్ పర్చేస్ చేసి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ మీరు పిల్లలతో వస్తే కనుక ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఆపోజిట్లోనే ఇండోర్ గేమ్స్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఈ బుల్ రైడ్ అండ్ ఆపోజిట్లో ఒక గేమ్ ఉంది చూసారా, అది హిట్ అవుతుంది, రొటేట్ అవుతుంది మనల్ని. సో ఈ రెండు గేమ్స్ ఉన్నాయి, బట్ అవి వర్క్ అవ్వట్లేదు. సో ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యాము, అదే ఇండోర్ గేమ్స్ ఏరియా. ఇక్కడ లోపలికి రాగానే మనకి చెస్ బోర్డ్స్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, ఎయిర్ హాకీ ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. సో అవి ఆడుకొని మనము ముందుకు వెళ్ళొచ్చు. సో ఇండోర్ గేమ్స్ తర్వాత ఇక మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ లెఫ్ట్ సైడ్లో అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అవుట్డోర్ గేమ్స్ ఏంటి, అవుట్లాండర్, రేంజర్, కమాండో, ఇవి సపరేట్ ప్యాకేజ్లో ఉంటుంది. సో మేము వెడ్నెస్డే వచ్చాము. మేము వచ్చిన రోజు చాలామంది స్కూల్ చిల్డ్రన్ వచ్చారు. సో వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఫుల్ టైం పాస్ అయింది. సో మేము ఈరోజు పూల్ ప్యారడైజ్కి ప్యాకేజ్ తీసుకున్నాము. సో ఇందులో కూడా 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి, డే 1, డే 2, డే 3 అని. సో ఆ డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను కదా, అవి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. మేము తీసుకున్నది డే 2 ప్యాకేజ్ ఫర్ పూల్ ప్యారడైజ్. ఇట్ కాస్ట్ అరౌండ్ 1020 రూపీస్ ఫర్ ఈచ్ హెడ్. సో మీ దగ్గర కనుక పిల్లలు ఉంటే వాళ్ళకి 5 years బిలో ఉంటే టికెట్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి తీసుకునే టికెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క పాస్, అంటే పంచ్ కార్డ్ లాగా ఉంటుంది. మేము ఇక్కడ డైనింగ్ హాల్కి వచ్చాము లంచ్ చేయడానికి. లంచ్ కార్డు ఒకటి వాళ్ళు తీసుకొని మాకు ప్లేట్స్ ఇచ్చారు, మేమే సర్వ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చిన్న సజెషన్ ఇస్తాను, మొత్తం అన్ని వెజ్ ఐటమ్సే వాళ్ళు వెడ్నెస్డే ప్రొవైడ్ చేసింది. యాక్చువల్గా అయితే అవుట్ సైడర్స్ ఈరోజు లంచ్ అనేది అవైలబుల్ లేదంట. స్కూల్ కిడ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రిపేర్ చేసిన లంచ్లో మేము కూడా తీసుకున్నాం. ఐ మీన్ మాకు కూడా ఛాన్స్ ఇచ్చారు తినడానికి. మేము తీసుకొచ్చుకోలేదు ఫుడ్. మీరైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మీ ఓన్ ఫుడ్ తెచ్చుకోండి. సరౌండింగ్స్ దగ్గరలో కూడా ఏమి లేవు అవైలబుల్గా. సో మనము మన ఓన్ ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే ఎక్కడైనా ప్లేస్ చూసుకొని మంచిగా కూర్చొని తినొచ్చు. మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఎంప్టీ ఏరియా ఉంది కదా అవుట్డోర్ గేమ్స్కి ఆపోజిట్లో, అక్కడ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే ఇక్కడ డైనింగ్ హాల్లో కూడా కూర్చొని తినొచ్చు. సో నో ప్రాబ్లం. సో మేము రిక్వెస్ట్ మీద కార్డ్ తీసుకొని వాళ్ళు లంచ్కి అలౌ చేశారు. లంచ్ చేసుకొని ఇంకా పూల్ ప్యారడైజ్కి వచ్చేసాం. సో ఇదే పూల్ ప్యారడైజ్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ వాటర్ గేమ్స్ ఉంటాయి, మెయిన్గా చిల్డ్రన్స్కి. ఈ స్లైడ్స్ ఉన్నాయి, అండ్ అలాగే వాటర్ ఫాల్స్, అండ్ ఇక్కడ పిల్లలు చూసారు కదా ఎట్లా స్విమ్ చేస్తున్నారు, ఫుల్ టైం పాస్, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఉంటే కనుక. సో ఇవన్నీ జస్ట్ వాటర్, రెయిన్ స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా. సో ఇక్కడ ఇది చూసారు కదా, డీజే కూడా ఉంది. అంటే డీజేకి ఆపోజిట్లో రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. వాళ్ళు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి, టైం గ్యాప్ ఇచ్చి డీజేని ఆన్ చేస్తూ ఉంటారు. మనం చూసుకొని ఆ టైంకి రైన్ డ్యాన్స్ పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఈ స్లైడ్స్ అన్నీ పిల్లల కోసము, అంటే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, బట్ కొంచెం చిల్డ్రన్ మెయిన్గా వాళ్ళకి పెట్టారు యాక్టివిటీస్. సో ఇది రెయిన్ డ్యాన్స్ చూసారు కదా, పిల్లలు ఎంత ఫన్గా డ్యాన్స్ చేస్తున్నారు. దానికి ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ పూల్ ఉంది,
డెప్త్ చూడండి ఎంతో లేదు పెద్దగా. సో, నడుము వరకే వచ్చింది పిల్లలకి. ఈ కిడ్స్ పూల్‌కి ఆపోజిట్‌లో ఇంకొక పూల్ ఉంది గదా! అది పెద్దవాళ్ళకనమాట. చాలా డీప్‌గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంది. ఈ పూల్ ప్యారడైజ్‌లో ఈ పిల్లలకి అయిపోయిన తర్వాత యాక్టివిటీస్ ఆపోజిట్ సైడ్‌లో మళ్ళీ కొంచెం స్టెప్స్ ఎక్కి పైకొస్తే ఈ పెద్ద పెద్ద స్లైడ్స్ యాక్సెస్ చేయొచ్చు. చూసారు గదా! అక్కడ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అంత హైట్ ఉన్నాయి. 2, 3 ఫ్లోర్స్ పైకెక్కి పెద్ద స్లైడ్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ పూల్ ప్యారడైజ్ యాక్టివిటీస్ అయిపోయినాయండి. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, మేమైతే. ఇక అక్కడి నుంచి రిటర్న్ రావాలి. మళ్ళీ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరకొస్తే, అక్కడి నుంచి మనం అవుట్‌డోర్ గేమ్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ అవుట్‌డోర్ గేమ్స్ అనేది మనకి డిఫరెంట్ ప్యాకేజెస్‌లో ఉంటుంది. మేము తీసుకున్న పూల్ ప్యారడైజ్ డే 2 ప్యాకేజ్‌లో అయితే ఈ లాడర్స్, రోప్ వాకింగ్స్ ఇవన్నీ ఏమీ ఇంక్లూడ్ లేవు. సో, అందుకనే వచ్చే ముందే మీరు ఎలాంటి గేమ్స్‌ని పార్టిసిపేట్ జేసుకోవాలనుకుంటున్నారో, లేదా ఎలాంటి గేమ్స్ ఆడుకోవాలనుకుంటున్నారో ఆలోచించి ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ చేసి అవి ఏ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో తెలుసుకొని ఆ టికెట్స్‌ని మీరు పర్చేస్ చేయండి. సో, మనకిక్కడ ఎప్పుడూ లైఫ్ గార్డ్స్ అనేవాళ్ళు అవైలబుల్‌గా ఉంటారు. సో, మీరు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నా గూడా అక్కడ గైడ్ చేయడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి ఎవరో ఒకళ్ళు అవైలబుల్‌గానే ఉంటారు. అక్కడ చూసారు గదా! ఇద్దరు చాలా హైట్‌లో ఆ రోప్ వాక్ అనేది చేస్తున్నారు. విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్. సో, నో నీడ్ టు వరీ విత్ ద సేఫ్టీ థింగ్స్. ఈ ఔట్‌లాండర్ గేమ్స్ పక్క నుంచే మనకి అవుట్‌డోర్ గేమ్స్‌కి వాక్ ఏరియా ఉంటుంది. సో, ఈ వాకింగ్ చేస్తూ అవుట్‌డోర్ గేమ్స్‌కి యాక్సెస్ చేద్దాం. మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు ఆ రోజు. సో, నెక్స్ట్ మనము అవుట్‌డోర్ గేమ్స్‌కి వెళ్తున్నాం. ఈ అవుట్‌డోర్ గేమ్స్‌లో మనకి ఎలాంటివి ఉంటాయి, ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అవుట్‌డోర్ గేమ్స్ లోపలికొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న రూమ్ ఉంది చూసారు గదా! సో, ఇక్కడే మనకి గేమ్స్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇస్తారు. లైక్ క్రికెట్ గానీ, వాలీబాల్ గానీ, షటిల్ గానీ, బాస్కెట్ బాల్ గానీ. సో, మనకొచ్చిన టికెట్స్ వీళ్ళకి ఇక్కడ ఈ రూమ్‌లో చూపిచ్చి, వాళ్ళు ఆ కార్డ్‌ని పంచ్ చేసుకొని మనకి మీరు ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారో లైక్ క్రికెట్ అయితే క్రికెట్ సెట్ అడగండి. వాలీబాల్ గానీ, షటిల్ గానీ, బాస్కెట్ బాల్ గానీ. ఈ కోర్ట్స్ అన్నీ ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సో, ఈ గ్రౌండ్‌లో మనకి ఆ కోర్ట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ పిల్లలతోటే సరిపోయింది. ఈ స్కూల్ చిల్డ్రనే మొత్తం గేమ్స్ అన్నీ తీసేసుకున్నారు. సో, మాకైతే ఏమి దొరకలేదు. నెక్స్ట్ స్లైడ్‌లో గో కార్టింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇదేంటంటే మనం సెపరేట్‌గా గో కార్టింగ్‌ని యాక్సెస్ చేసుకోవాలి. అంటే సెపరేట్‌గా టికెట్ ఉంటుంది. ఇంక్లూడ్ అయితే ఉండదు ప్యాకేజ్‌లో. సో, మీరు ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ చేసి ఈ గో కార్టింగ్ గురించి ఒకసారి ప్రైజెస్ తెలుసుకోండి. అరౌండ్ 400-700 ఎంతో ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.